నా బుర్రలో ఉంది మంచి యాస. నా ఏరియాలోకి వచ్చి నా కోపాన్ని రెచ్చగొట్టారు. ఈ మనుషులు చాలా తెలివైన వాళ్ళు. మనకి ఎండుగడ్డి పడేసి మన పాలన్నీ పితికేస్తున్నారు. ఏమైంది? అరే గడ్లో రాయి వచ్చిందయ్యా, కాంత చూసుకొని తినో సరేనా? కన్నా సార్ మనల్ని ఫామ్ తిరిగి చూసి రావడానికి పంపారు. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద ఫామో. దీన్ని తిరిగి చూడడానికే రోజంతా పట్టేలాగా ఉంది. శబాష్ శబాష్ శబాష్. ఈ చోటంతా ప్రశాంతంగా ఉంది. సిటీలో ఉన్న శబ్దానికి బ్రెయిన్ మొత్తం పాడైపోతోంది, అంతే కదా? అరే పొప్పటి ఎంత గట్టిగా అరిచాడో విన్నారా? ఇంకా ఆ గడ్డిలోంచి శబ్దం వస్తోంది. అదే నా గొంతు. మరి ఏంటిది? అందులో నుంచి మేకొచ్చింది. నేను మేకను కాదు. అరే చిన్నోడా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇది లేగదోడన్న విషయం తెలీదా నీకు? నేను లేకతోటనే కాదు, నేను గొర్రె పిల్లని గొర్రె పిల్లని గొర్రె పిల్లని గొర్రె పిల్లని. ఎందుకు ఏడుస్తున్నావు? మోష నా వంటి మీద నా జుట్టుని కత్తిరించాడు. జరుగుతుంది. 50 రూపాయలు తీసుకుని వెంట్రుకలు మొత్తం అసలు కట్ చేయలేదు. జుట్టు కత్తిరించాక నా స్నేహితులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత బబ్బులు. వాళ్ళు కూడా గొర్రెలేనా? లేదు, పేను. జుట్టు లేకపోతే నేను ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు వాళ్ళు. దయచేసి నాకు సాయం చేయండి, లేదంటే ఎవరికి నా ముఖాన్ని చూపించుకోలేను ప్లీజ్. అరే జుట్టు కత్తిరించాకే నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు. అది చూడడానికి ఏ విధంగా ఉంటుంది? పెద్ద పెద్ద పళ్ళు. నడిస్తే భూమి అంతా అదిరిపోతుంది. డైనోసార్ కవలల పుట్టుక. అవును, చూడడానికి అలా ఉండడు. చిన్న ఎల్లి చూడడానికి క్యూట్ గా ఉంటుంది. తర్వాత తీపిని తింటాడు. నా పేరు మూస. నా బుర్రలో ఉంది కాస్త యాస. గ్రామంలో అందరూ నన్ను పిలుస్తారు ఈస. ఈ రోజు నా లంచ్ లో ఉన్నది దోశ. దోశ. ఇలాగే వెళ్తా ఉంటే నా కొట్టు నేను మూసేసుకోవాలి. నేనే మూస. నా బుర్రలో ఉన్నది మంచి యాస. నేను చెరుకు రసం తాగాలన్న ధ్యాస. మా పిన్ని పేరు ఊస. దయచేసి మాకు సాయం చేయండి. చుట్టూ లేని గొర్రె పిల్లలంటే సూట్ లేకుండా పార్టీలో ఎంట్రీ ఇచ్చినట్టుగా ఉంటుంది. మేము తప్పకుండా మీకు సాయం చేస్తాం. సరే పదండి. వీళ్ళేంటి నా వెంట పడ్డారు? వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోవాలి. ఓరి నాయనో, వాడిని వెళ్ళి పట్టుకోండి. నేను వెళ్ళి పట్టుకుంటాను. మీరు నన్ను పట్టుకోలేరే. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఎవరైనా నన్ను బయటికి తీయండి. ఈ మూసాను అసలు పట్టుకోలేరు. నిన్ను నేను పట్టుకున్నాను. చిన్నోడా, వీడేంటి లాక్కెళ్ళిపోతున్నాడు? అయ్యో బాబోయ్. అమ్మయ్యా, నీ ఒంటి మీద ఉన్న వాటిని ఎత్తుకెళ్ళకుండా వదిలేశాడు. సారీ. బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇక ఎలికి పిల్లని నేను వదిలిపెట్టను. నిన్ను ఇబ్బంది పెట్టింది మూసా కదా, మరెందుకు ఇతని మీద కోపడుతున్నావు? గొర్రె గారు, మూస ఎక్కడుంటాడు? అడవి లోపల వేడి వేడిగా ఉన్న ఈ నూనె కొలనులో భయంకరమైన మృగాల మధ్యలో అందులో ఉండడు. అక్కడికి పక్కనే ఉన్న సురక్షితమైన గ్రామంలో ఉంటాడు. అక్కడ స్ట్రాబెరీ చెట్టు కూడా పెరుగుతుంది. అక్కడ ఉండే గ్రామస్తులందరికీ సోఫాలు కూడా వేసి పెట్టాడు. ఇది ముందే చెప్పొచ్చు కదా, ఇందులో దాపరికం ఎందుకు? నా విషయం చాలా పెద్దది. రండి, స్టేషన్ కి వెళ్ళి మనం ట్రైన్ ఎక్కేద్దాం. ఇప్పుడెందుకు స్టేషన్ కి వెళ్ళాలి? కానీ ఆ ఎలుక ఫ్యాక్టరీ ఇక్కడికి చాలా దూరంలో ఉంది. మా జుట్టునంతా అక్కడికే తీసుకెళ్తున్నాడు. సరే పదండి, వెళ్దాం.
దువ్వెను కొనుక్కోండి, హెయిర్ డై కొనుక్కోండి, రండి రండి, హెయిర్ డై కొనుక్కోండి, హెయిర్ జెల్ కొనుక్కోండి, తీసుకోండి, హెయిర్ డై కొనుక్కోండి, తీసుకోండి. ఇదిగో అన్నయ్య, నీకేమన్నా కావాలంటే చెప్పు. సారీ, నేను మర్చిపోయాను. మీకు ఇప్పుడు జుట్టే లేదు కదూ. జుట్టు లేకపోవడం మంచిదైంది. ఇదిగో బాబాయ్ తప్పుకో. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? నేను గెస్ట్ ని వదిలిపెట్టడానికి వచ్చాను. అయితే గెస్ట్ ని ఇంటి వరకు తీసుకెళ్లి దిగబడతారా? పక్క తప్పుకోండి, మేము ట్రైన్ కి వెళ్ళాలి. అని పట్టుకో. అరే గాడిద, పట్టుకోమంది నన్ను కాదు, ట్రైన్ ని. ఇప్పుడు నీ వల్ల చూడు, మనమందరం నడిచి వెళ్ళాలి. ఇంకా నయం, వాడు ఇక్కడ ఎక్కడా కూడా లేడనిపిస్తోంది నాకు. అద్భుతం అద్భుతం అద్భుతం. ఎంత జుట్టుతో వెళ్తున్నావు? వాడు వెంటనే సెలూన్ తెరిచేస్తాడా ఏంటి? సలూన్ ఓపెన్ చేయడానికి జుట్టు ఎందుకు దానికి? ఆ జుట్టు మొత్తం తీసుకెళ్లి వాడు సెలూన్ లో పడేస్తాడు. వాడు సెలూన్ బిజీగా ఉందనుకుంటారు. అనుమానమా? ఇప్పుడు వస్తారా లేదా? నా కోపాన్ని మీరు చవి చూస్తారనుకుంటా. తన ఫ్యాక్టరీని మనం ఎలాగైనా సరే తొక్కి పడేయాలి. అప్పుడే తనని మనం ఎలాగైనా ఆపగలం. ఈ మూస ఎంత సోంబేరో చూడండి, ఏ పని చేయడం లేదు. ఏ గాడిద, ఈ చోటుకి తన్నే రాజు, అందుకే ఏ పని చేయడం లేదు. అలాగా? రాజా అయితే తనకి జేజేలు కొట్టాల్సిందే. చెప్పండి మూసా రాజుకి. హనీ నోరు మూయి. ఈ పిల్లి ఆ చిట్టెలుకను చూసి ఏమీ భయపడదు. ఇప్పుడేమంటారు మీరు? అరే, నేను ఊరికే సరదా కన్నాను, జస్ట్ జోకింగ్. పారిపోండి. నా పేరే మోస. నా బుర్రలో ఉంది మంచి యాస. నా ఏరియాలోకి వచ్చి నా కోపాన్ని రెచ్చగొట్టారు. మొన్న కొంచెం జుట్టును కూడా తీసుకుపోయారు. వీడు కొత్తగా జుట్టు కత్తిరించడం నేర్చుకున్నాడు అనుకుంటాను. కత్తిరించడానికి ముందు క్లాత్ వేయాలన్న సంగతి తెలియదు అనుకుంటాను. ఐడియా, పుపెట్ నోడు తెరువు. దీనికి బదులుగా నా వెంట్రుకలు కట్ చేసుంటే బాగుండేది. నాకు ఇంత నష్టాన్ని చేకూరుస్తారా? నా పేరు మూసా. నా కష్టాన్ని సర్వనాశనం చేశారు. మిమ్మల్ని అంత తేలిక విడిచిపెట్టను. ఈ బిల్డింగ్ కూలిపోయేలా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ చెప్పజేయాలి. అక్కడ ఆగండి.
నుండి కూడా మా వాళ్ళని మీరు కాపాడేశారు. నా పేరు మోసా. నా కోపం నేను వదిలేస్తున్నాను. వావ్, అద్భుతంగా చెప్పావు. ఇందుకు నీకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే. వద్దు. అరే నేను సరదాకే అన్నాను. ఒక్క నిమిషం, నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, తుడుచుకుంటాను. వద్దు. అరే నేను మళ్ళీ జోక్ చేశాను. ఇకపై మేము గొర్రెల బొచ్చుని కత్తిరించాం. మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు నేను మళ్ళీ జుట్టుని బాగా పెంచుకుంటాను చూడండి.